ఉదయకాలపు స్తుతి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతటి కొరకై దేవుని సహాయం కొరకు ఆయన పాదాల వద్దకు వచ్చావా? ప్రియ విశ్వాసి, నీకెదురయ్యే సమస్యలను కష్టాలను జయించాలని ఆయన సహాయం వేడుకోవడానికి వచ్చావా? అలాగే నీ ఉద్యోగ ప్రయత్నం సఫలం కావాలని, నీ వ్యాపారంలో ఫలములు రావాలని, ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ కావాలని, నీ స్థితంతా మారాలని, నీ చదువుకు తగిన జాబు రావాలని దేవుని సహాయం కొరకు వేడుకోవడానికి వచ్చావా? నీ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నాడని దేవునికి చెప్పడానికి వచ్చావా? ఎంతో కాలం నుండి నిన్ను వేధించే రోగాన్ని దూరపరచమని దేవుని వేడుకోవడానికి వచ్చావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీ జీవితంలో ఈనాడు నిన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారని బాధపడుతున్నావా? నీ మీదికి లేచివారు ఎంతో మంది ఉన్నారని, నీపై విరుచుకుపడేవారు, నిన్ను పడద్రోయాలని, నిన్ను నాశనం చెయ్యాలని ప్రయత్నించేవారు, నీ ఎదుగుదలను అడ్డుకునేవారు, నీ అభివృద్ధిని ఆపేవారు ఎంతో మంది ఉన్నారని కృంగిపోతున్నావా? ఈనాడు నువ్వేం చేసినా నిన్ను తప్పుబడుతున్నారా? దేవుని వలన మీకేం రక్షణ సహాయం దొరకదని, మిమ్మును కాపాడేవారు లేరని నిన్ను గూర్చి అనేకులు చెబుతున్నారా? రకరకాల భయాల మధ్య నువ్వు బ్రతుకుతున్నావా? నిద్ర పట్టని స్థితిలో ఉన్నావా? ఏ వైపు నుండి పగవారు వస్తారో, ఎలాంటి హాని కలిగిస్తారో అని దిగులు చెందుతున్నావా? ఈ పని చేయడానికి నాకు జ్ఞానం సరిపోదు, వీరితో పోరాడడానికి నాకు బలం సరిపోదు, ఇందులో నాకు విజయం రాదు, నా పని సఫలం కాదు, నా ప్రయత్నం ఫలించదు అని బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున ఏ విధంగా ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలో, ఎలా పరీక్ష రాయాలో, ఎలా ఇంటర్వ్యూలో ముందుకు రావాలో అని రకరకాలుగా ఆందోళన చెందుతూ ఉన్నావా? ప్రియ విశ్వాసి, ఈనాడు నీ భయం ఏదైనా, నీ దిగులు ఎలాంటిదైనా, నీకున్న సమస్యలు కష్టాలు తీర్చలేనివైనా నీ దేవుడు సమస్తము చేయగల సమర్థుడని నువ్వు గుర్తుంచుకో. నీ ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేస్తాడని నువ్వు గుర్తెరుగు. ఈనాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్ల చెయ్యకుండా దేవుడు కాపాడతాడండి. ప్రియ విశ్వాసి, ఆనాడు భక్తులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తానని దేవుడు చెబుతున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మన కష్టములను, మన బాధలను దూరపరచడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో కాలం నుండి పడకపై ఉండి దుఃఖిస్తున్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో. అయితే ఇప్పుడే ప్రార్థించు. స్వస్థత నీకు సమీపంగా ఉంది. దేవుడు నిన్ను ముట్టి బాగు చేయడానికి ఆయన వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు దుఃఖిస్తున్న నిన్ను ఓదార్చడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు పిలువగానే ఆయన నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు, నీకు ఉత్తరమిస్తాడు. నేనున్నాను నా బిడ్డ అని నీకు ఆదరణ దయచేస్తాడండి. కాబట్టి నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి పనిని, నీ ప్రతి భారాన్ని, చింతను ఆ దేవునికి అప్పగించు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. నీ హృదయంలో గొప్ప ఆనందమును దయచేస్తాడు. దయచేసి మనమందరము ఈ సమయాన ప్రార్థించుకుందామా? ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, పోషించినారు, సంరక్షించి కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, అవిశ్వాసంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి
ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులము, మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన మా జీవితాలకు విడుదలనిచ్చి వర్ధిల్లజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బలము, నా శైలముగా, నా కోటగా నన్ను రక్షింపనయ్యున్న నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున పోరాడి యుద్ధము చేసే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేనే వారిని స్వస్థపరచదును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీకే మొరుపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. మీ గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించినారు, అత్యధికంగా ఆశీర్వదించి దీవించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించండి తండ్రి. అయ్యా, మా మొరలకు మీ చెవి యొగ్గండి దేవా. మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి. ఈ దినమంతా ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రియులు చేసే ఉద్యోగాలను దీవించండి, వారి వ్యాపారాలలో తోడయ్యుండండి. బిడ్డల చదువులలో మీరే సహాయం చెయ్యండి. బిడ్డల గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ దినమున రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరిచి చక్కటి క్షేమాన్ని, ఫలితములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున పరీక్షలు రాసే బిడ్డలకు తోడయ్యుండండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న మీ సహాయం అందించండి తండ్రి. దేవా, ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా,
ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే వివాహాలు జరుపుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున సహాయం చేయండి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల పక్షమున కార్యం జరిగించండి. శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కాపాడండి. అయ్యా, ఎందరైతే ప్రియులు ప్రార్థన రిక్వెస్ట్లు కోరుకుంటున్నారో అలాంటి వారందరికీ మీ సహాయం అందించండి. అయ్యా, కామెంట్స్ పెడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సహాయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, చిన్న బిడ్డలు స్కూల్స్ కు వెళ్తుండగా, పెద్దవారు యూనివర్సిటీలకి, కాలేజీలకి, ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి. యవ్వనస్తుల్ని భద్రపరచండి. యవ్వన కాలంలో అయ్యా కలిగే కాశల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని, అయ్యా ప్రతి పరిస్థితి నుంచి మీరే ప్రతి బిడ్డను కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయ్యా మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి, కాపుదల, భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.